సభకు నమస్కారం. విచ్చేసిన గురువర్యులకి పాదాభివందనాలు. అలాగే నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ మరి గురువు గారు తనికెళ్ళ భరణి గారికి నమస్కరిస్తూ, మరి ప్రొడ్యూసర్స్ మా తమ్ముడు, నువ్వే హీరోవా ఇక్కడ, నర్సింగ్ మా ఇంటికి వచ్చి ఈ సబ్జెక్ట్ కంటే ఎక్కువ హిందుత్వంలో చాలా గొప్ప గొప్ప పాయింట్స్ చెప్పినాడు. నర్సింగ్కి హిందుత్వంపై మంచి పట్టు ఉంది. నర్సింగ్ మాటలకే ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. మరి ముఖ్యంగా మా శివయ్య తనికెళ్ళ భరణి గారు వారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషం. ఒక మంచి, మేమంతా హిందుత్వవాదులం, ధర్మరక్ష అనేది నాది ఒక సంఘటన కూడా ఉంది. మరి హిందుత్వంకి సంబంధించిన సినిమాలకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మాపై ఉన్నది, ప్రతి ఒక్క హిందువుపై ఉందని. మరి ఒక హిందుత్వంపై పడి ఏడ్చే మురుకులు, ముఖ్యంగా నాస్తిక కుక్కలు, సారీ ఇట్లా మాట్లాడుతున్నా, నా స్పీచ్ ఇట్లానే ఉంటుంది. నాస్తికుల వల్ల సమాజానికి చాలా ప్రమాదం ఏర్పడుతున్నది. సో వాళ్ళకి ఇట్లాంటి మూవీస్ తీసే వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి హిందుత్వంపై కొన్ని సినిమాలలో ఇవాళ రేపు చూస్తున్న హిందువులని, హిందూ దేవతలను కించపరిచే విధంగా కూడా కొన్ని సినిమాలు రావడం జరుగుతుంది. మొన్న ఒక సభలో కూడా నేను చెప్పడం జరిగింది, అది మంచి పద్ధతి కాదు బిడ్డ. హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. నా దూరవేటి గారు చాలా సంతోషం, మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలామంది చూసుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడి దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. సభకి నమస్కారం. ఏం లేదు, నాకు కూడా వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల ముందే రిక్వెస్ట్ చేసి నన్ను మాట్లాడి పంపించవలసిందిగా. శివశంభో వేదిక మీద ఉన్న కొంచెం వేదిక నాన్నగారు, మిగతా మిత్రులు, వేదికంతా స్వర్ణమయంగా బంగారుమయంలా ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండరు, అసలు రావట్లేదు. అలాంటిది ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే, చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్ట్ తోటి, తపనతోటి సినిమాలు తయారు చేస్తున్నారు. పాపం వాళ్ళకి సరి అయిన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని ప్రోత్సహించి, దూరవేటి గారు సాహితీవేత్త, ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు, ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు నేను. దర్శకుడు వారుగా పాపం చాలా కష్టపడి, అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయప్రయాసలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాది కూడా ఒక్క రోజులో
దాదాపు ఒక 10 సీన్లు ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిదన్నమాట. మళ్ళా డేట్స్ లేవు, ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించాడు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్గా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు నన్ను మన్నించాలి. నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. శుభం భూయాత్. శివోహం. నమస్కారం. చాలా భరణి గారి పట్ల నాకు అపారమైన ఆరాధన వారికి. ఎందుకంటే వారు గొప్ప చెప్పడు కానీ గొప్ప సాహితీవేత్త. వారు కూడా అద్భుతంగా రాయడమే కాకుండా నటుడు. అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. ఆ సర్కిల్ ఆయన ప్రకాష్ రాజు వంటి వాళ్ళు వాళ్ళకు మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాడు సారు. మా వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తున్నారని చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. మాకు ఉన్న బంధం వేరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి ఇచ్చినాడు. నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇష్టం కాయకత తెలియదు కానీ కాయకతే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం కానీ, అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాద సంస్కృతితో ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహితీవేత్త అన్న, అద్భుతమైన ధ్వని. వారి మా రాజుగారు చాలా ప్రసిద్ధులు. మన మిత్రులు నర్సన్ వీళ్ళందరూ. ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలరు. అంత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశావాది ప్రకాష్ గారు లాగా ఇప్పుడున్న వాళ్ళు తక్కువ మంది పద్యం రాసేది. పద్య ఫామ్ కంటెంట్, కానీ ఆ పద్యాన్ని గేయాన్ని రెండు సవ్యసాచిగా అద్భుతంగా కథలు, సాహిత్య ప్రకారం మంచి విమర్శకుడు కూడా. వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇక నేను ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే ప్రసిద్ధ నటులు తలకేళ్ళ భరణి గారు ముట్టమని సుమన్ ఉండు, వీళ్ళందరూ ఉండు. తర్వాత పనిలో పనిగా ఇక్కడ వచ్చినందుకు స్వామీజీ ఆశీర్వాదం కోరుకుంటూ వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ ఇప్పుడు సందర్భం ఇప్పుడు శంభో శంకర హరలింగ రూపుడా కావాలని తక్కువ వాడుతున్నది. అలాగే లెజెండరీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీ తనికెళ్ల భరణి గారికి, ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు మా గోరటి వెంకన్న గారికి, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు నర్సింగ్కి, అట్లాగే ఇందులో నటించిన నా ప్రియ సోదరుడు సిహెచ్ వేణు భయ్య వాళ్ళ అబ్బాయి, అట్లాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకొని ఇంతకుముందు భరణి గారు అన్నట్టు వ్యయ ప్రయాసాల కోర్చి ఒక సినిమాను నిర్మించి మన ముందుకు తీసుకురావడం అనేది ఒక యజ్ఞంతో సమానం. ఈరోజు నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. మేము కళాకారులుగా, రంగస్థల కళాకారులుగా భరణి గారు జంబుద్వీపం, గోగ్రహణం ఇలాంటి అద్భుతమైనటువంటి నాటికలు రాసి వారు సినిమా రంగ ప్రవేశం చేసిన గొప్ప రచయిత, సాహితీ మూర్తి ఆయన. ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో కందూరు రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ
ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకో మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి, అందరికీ, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకు ఆ పేరుంది, తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్గా ఆయన తర్వాత ఆయనకి 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీరలో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రమిగుతున్నాయిరా భైరవ, చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది, నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ యు ఆల్ ది సక్సెస్. అనంత ఆర్ట్స్ పథకంపై రూపొందించిన శివశంభో మా నర్సింగ్ భాయ్ ఒక మంచి డైరెక్టర్, మంచి రైటర్. అతనికి అవకాశాలు లేక ఇన్ని రోజులు ఇలా ఉన్నాడు, కానీ లేకపోతే ఒక మంచి పెద్ద డైరెక్టర్ అయ్యే ఉత్తేజం ఉంది నర్సింగ్ గారి చేతిలో. అన్నాడు మా మిత్రుడు, మా చిన్నమాటి మిత్రుడు వేణుభాయ్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేసిందంటే, ఒక చిన్ననాటి క్యారెక్టరు ప్లస్ మళ్ళీ పెద్దనాటి క్యారెక్టర్ అంత అద్భుతంగా నటించి అందరినీ బాగా ఆదరించినాడు మా శివశంభో. మా నర్సింగ్ భాయ్ దీంట్లో చాలా శ్రమ పడ్డాడు, తన కష్టము, అలాగే మా దొరవేటి గారు సహాయపడుతూ ప్రతి సహకారాన్ని అందిస్తూ ఆయనకు సపోర్ట్ చేసి ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చినందుకు, ఇంకోటి దీన్ని అభిమానులంతా ఈ సినిమాను ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దప్పిక అవుతుంది, కొంచెం మంచి నీళ్ళు తాగిపోయింది. 4 గంటలకి ఇక్కడికి వచ్చాడు. ఇతని గురించి చెప్పుకుంటూ పోతే 40 రోజులు కావాలి. అంత మంచి కథనం మీద, కథనాల మీద, క్యారెక్టర్స్ మీద పట్టున్న వ్యక్తి. అతని డైరెక్షన్లో మేము అందరు నటిస్తూ మాకు ఒక అదృష్టం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటులు అందరం కూడా, ఈ సినిమా హీరో లేడు, హీరోయిన్ లేదు, యాక్టర్ లేరు, ఎవరు లేదు, కథే హీరో, డైరెక్టరే హీరో. ఎందుకంటే అలా కథ ఉంటుంది. మా క్యారెక్టర్స్ లాగానే ఉంటాయి, కథే హీరో. ఇందాక అడిగారు కదా, హీరో జస్ట్ ఎవరి కాళ్ళు హీరో. రవణ ఒక హీరో, నేను ఒక హీరో, మల్లేష్ హీరో, రజాక్ హీరో, ఇదిగో మా చిన్న బిడ్డ, మా చెల్లి, ఈమె కూడా హీరోనే, మా బాబు. అంటే నా చిన్నప్పుడు చైల్డ్, నేను 10th క్లాస్ స్టూడెంటు, ఆడు పెద్ద అవుతే నేను, మేమందరం హీరోలే. మా అందరికీ పెద్ద హీరో నర్సింగ్. ఇక మా గురువు గారు దోరవేటి గారి గురించి చెప్పాలి. ఇక అంతా A to Z, ఏం వెళ్ళినా అన్ని ఎవ్రీథింగ్ ఆయన్ని అలా శిష్యులు, గురువు గారు అందరూ. ఇక ఈ సినిమా శివశంభో, అందరం మేము శివభక్తులమే. తప్పకుండా ఈ సినిమా చాలా బాగుంటుంది, బాగా. ఇక అంతే. ఇంకో ఇది ఒక చిన్న టైగర్, ఈయన ఒక చిన్న, ఇక మా నర్సింగ్ తమ్ముడు, ఇదిగో ఈ చిన్న పాప, ఈ పాప హీరో. ఇక అంతే, ఎవరు భరణి గారు హీరో, అందరూ హీరోలే. సరే, ఇలా చెప్పుకుంటే అందరం కదా కాలాతీతం అయిపోతుంది. చాలా మంచి సినిమా తీసాం, చాలా బాగా అందరం చేసాం. మీ స్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అన్న తీసే ఇంకొక పిక్చర్, ఒక స్టోరీ చెప్పాడు, దాంట్లో నేను ఒక విలన్ డాక్టర్గా చేస్తున్నాను. అప్పుడు నాకు అనిపించింది డైరెక్టర్ శంకర్ ఇతనేనా అనిపించింది. ఎంత ఎక్స్ప్రెస్ చేస్తుంటే నాకు అనిపించింది డైరెక్టర్ శంకర్ లాగా అన్న నర్సింగ్ అన్న ఎక్కడో ఉండిపోయాడు, ఒక ప్రొడ్యూసర్ దొరకక. తర్వాత దొరవేటి గారు సపోర్ట్ తోటి డైరెక్టర్ శంకర్ గారు లెవెల్లో ఎదుగుతాడని నాకు నమ్మకం వచ్చింది. ఆ డాక్టర్ గారికి ఒక చిప్పు పెట్టి, సేనా సినిమా పేరు ద ఇండియన్ ఆర్మీ, ఎంత నాకు చెప్తుంటే ఈ ఏవి అనేది చెప్తుంటే ఎంత డెవలప్ అయిందని నర్సింగ్ అన్న ద్వారా తెలుసుకున్నా. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీసి చాలా చక్కగా సక్సెస్ అవుతుందని, ప్రతి సినిమా 100 days ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. లీడ్ నర్సింగ్ ఎలా అంటే ఒక ప్యాషన్, ఏదైతే ఒకటి పట్టుకుంటాడో దాంట్లో డెడికేషన్గా ఉండి నేను డైరెక్టర్ కావాలన్నది ఆయన చిరకాల కోరిక.
నేను నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే నీ టాలెంట్ని ప్రతిదీ కూడా ఏదైనా ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే వస్తుంది నర్సింగ్. పెద్దగా వేసి ఫెయిలియర్లు చూసుకునే బదులు చిన్న చిన్నగా పోదామంటే ఆ 2 షార్ట్ ఫిలిమ్స్ తీసిన తర్వాత సడన్గా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా అన్న వెళ్ళిపోయారా వెంకటన్న, మీరు చెప్పినట్టుగా సేనా కోసం నాకు కూడా చెప్పాడు, మొత్తం ఆడియో చూపించాడు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మీరే డాక్టర్ అందరూ అని చెప్పేసి. ఇట్లాంటివి లేదు. ఈ ఉద్వేగభరితమైనటువంటి సందర్భంలో మాటలు దొరకడం కష్టం. మా బ్యానర్ మీద, మా మీద, మా డైరెక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో చాలామంది మా మిత్రులు, మా శిష్యులు, మా స్నేహితులు, మా బంధువులు, వివిధ ప్రదేశాల నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కొక్కరి పేరు చెప్తే చాలా పెద్ద జాబితా అవుతుంది. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా మీద ఎంతో ప్రేమతో చాలా ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ 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 డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి స్వామి వారు, అట్లాగే ఇందాకనే మాట్లాడి వెళ్ళినటువంటి తనికెళ్ళ భరణి గారు, గోరెటెంకన్న గారు, ఇట్లా ఒకరొకరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తున్నాను. ఇది వాస్తవంగా 2వ ప్రయత్నం అయినప్పటికీ కూడా అనుభవం దృష్ట్యా, ఆయన పడ్డటువంటి స్ట్రగుల్ దృష్ట్యా ఇది మొట్టమొదటి సినిమా అనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా ఇస్మాయిల్ నుండి ఇక్కడ శిశువునే ఇస్ దునియామే ఆఖరి గిరిగిరికర్ చలనా సీఖా అని చెప్పారు. కింద పడిన తర్వాతనే లేచి నడవడం అనేది అభ్యాసం అవుతుంది. ఈ సినిమా చాలా 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 పాఠాలని నేర్పించింది మాకు. ఈ పాఠాలన్నీ తప్పకుండా అతన్ని గట్టిగా ఒక ఎదురులేని ఒక స్తంభంలాగా, ధ్వజస్తంభంలాగా నిలబెట్టగలిగేటటువంటి అనుభవాన్ని ఇచ్చినాయి. ఒక ప్రత్యేకమైనటువంటి బాణిలో, అంటే నేను ఒక కథారచయితగా నా ప్రస్థానాన్ని సాహిత్య రంగంలో మొదలుపెట్టిన, షభాస్ అనిపించుకున్నా, నవలలు రాశాను, వహ్వా అనిపించుకున్నా. ఇటీవలి కాలంలోనే నాటకం, ఒక పద్య నాటకం రాశాము, ఢిల్లీ దాకా వెళ్ళింది, రేపు అబ్రాడ్లో కూడా ప్రదర్శించేటటువంటి స్థాయికి వెళ్ళింది ఆ నాటకం. అజరామరం అనే నాటకం, అక్కడ కూడా నేనేమిటో నిరూపించుకున్నా. ఇక్కడ కూడా సినిమాలో కూడా నా శిష్యుడు నన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు. నా శిష్యులు వెలిగితే చాలు, వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తే చాలు అనే ఏకైక ఆకాంక్షతో నేను నా ప్రయాణాన్ని మొదలు పెడుతూ వస్తూనే ఉన్నాను. ఇది ఇట్లాగే కొనసాగుతుంది. మా ఇంట్లో మా ఆవిడ, నువ్వు సినిమా అని బయటికి వెళ్ళినావంటే ఖాళీలు కొడతానంత కోపంగా ఉంటుంది. మా పిల్లలు కూడా, నాన్న ఇక చాలు, నువ్వే ఈ సినిమా రంగం అంతా ఉద్ధరిస్తున్నట్టు నువ్వు అంత ఫీల్ అయిపోకు అని చెప్తారు. ఇందులో వాళ్ళ వ్యతిరేకత లేదు, వాళ్ళ ప్రేమ ఉంది, వాళ్ళ అభిమానం ఉంది. నేను అనారోగ్యంతో కోలుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా బిడ్డ నా తల్లిలాగా నాకు సేవ చేసింది. వాళ్ళ ఆరాటం అంతా నాకేమీ కాకూడదనే ఆలోచనే. కానీ ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను ఏ రంగంలోకి వెళ్ళినా నా ముద్ర కనపడాలి, నా ముద్ర చూయిస్తే నేను, వాడు అట్లా చేసిండు సినిమా అట్లా చేయి, వీడు ఇట్లా చేసిండు సినిమా ఇట్లా చేయి అంటే నేను చెయ్యను. నాదైనటువంటి బాణిలో నేను సినిమా చేస్తా. దానికి సారథి నా శిష్యుడే. చేసి చూపిస్తాం. ఈరోజు చాలా రకాలైనటువంటి సినిమాలు వస్తున్నాయి. ఇందాక మా ఇస్మాయిల్ చాలా అద్భుతమైనటువంటి ప్రారంభం చెప్పాడు. మా మల్లన గుర్తుకొస్తున్నాడు ఈ సందర్భంగా. అరే సినిమా అంటే ఏమున్నదిరా, 4 ముద్దులు 40 గుద్దులు అన్నాడు. నిజంగా ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. దానికోసమే ఆరాటపడుతున్నారు. సినిమా అంటే అది కాదు. ఆ సినిమాని ఎట్లా చూస్తున్నారు, ఎవడికి వాడు చూస్తున్నారు. ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 మనుషులకు ప్రపంచం వేరేనే ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఐసోలేటెడ్. ఇదా బతుకు కావాల్సింది, ఇదా భారతీయ సంస్కృతి, ఇదా మన జీవన విధానం, ఇవా మన కుటుంబ విలువలు. మనమంతా కలిసి కూర్చొని 3 తరాల వాళ్ళు, తాత తండ్రి కొడుకు ఒక్క దగ్గర అందరూ సకుటుంబంగా హాయిగా 2 గంటల పాటు ఆనందంగా సినిమా చూసేటటువంటి సినిమా చేసినాం మేము. అదే శివశంభో.
మేము ఆర్భాటాలకు బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు మేము సినిమా చూపిస్తాం, మేమేం ప్రగల్భాలు పలకం. 2 గంటల పాటు ప్రశాంతంగా, సంతోషంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా మా సినిమా చూస్తారు. ఇది గ్యారంటీ. ఈ విషయంలో మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు కావచ్చు. మా డిఓపి, మా డైరెక్టరు సతీష్, వాళ్ళు పడ్డటువంటి శ్రమ చాలా ఆ మాటల్లో వర్ణించలేనటువంటిది. ఎడిటర్ శివ వచ్చింది, శివన్న రావాలి. అట్లాగే సంగీత దర్శకుడిగా నా పేరు పెట్టారు. నిజానికి వాళ్ళే నాకు చాలా సహకారం చేశారు. మా కెన్నీ చైతన్య, మా ఎల్ఎం ప్రేమ్, మా రేమండ్, వీళ్ళు ఇచ్చినటువంటి బీజిఎంతోనే, అంటే నేను పాటలు రాసి వాటికి బాణీలు సమకూర్చి ఎక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఎంత లెవెల్లో ఉంటే బాగుంటుంది అనేటటువంటి గైడెన్స్ నేను చేశాను. నిజమే, ఆ మాత్రానికే నా పేరు పెట్టేసిండ్రు. అది నేను గర్వంగా భావిస్తున్నాను, అది వాళ్ళ గొప్పతనంగా కూడా భావిస్తున్నాను, వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. అదే రకంగా ఈ పాటలకు చాలా గౌరవం లభిస్తున్నది. మున్ముందు అంటే ఏదైనా పదే పదే వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు దాని పట్ల మనకు అభిమానం కలుగుతుంది. పుట్టగానే ఎవడు పెద్ద స్టార్ అయిపోరు. ఈయన రియల్ స్టార్ ఏంటంటే సినిమా రంగంలోకి రాగానే కాలేరు. మా ఆజాద్ రియల్ స్టార్ అంటే ఆయన 2 రంగాల్లో రియల్ స్టార్, జీవితంలో కూడా రియల్ స్టార్. చాలామందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి వాడు. అనాథలు, ఆశ్రితులు, ఆర్తులైనటువంటి వాళ్లకు ఏ ప్రచార ఆర్భాటాలు లేకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి మహనీయుడు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటాడు. రూపాయి పడితే 10 రూపాయలు వచ్చేస్తుంది సినిమా ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. ఒకటేంటి, అది ట్రూ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఇవాళ రోజున పెద్ద సినిమాలో ఉండి చిన్న సినిమాలో ఉంది. విషయం ఉంటే ఆడతాయి సార్, లేకపోతే ఆడవు. కంటెంట్ ఈజ్ కింగ్. అది ఏ రకమైన కంటెంట్ ఏమైనా ఉండవండి, సోషల్ అవ్వచ్చు, లేకపోతే హిస్టారికల్ అవ్వచ్చు, లేకపోతే అవ్వచ్చు. ఏదైనా కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సినిమా ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా, కొత్తలైనా పాతలైనా ఈ రోజుల్లో ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా కానీ కంటెంట్ లేకపోతే ఆడలేదు. గత సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద సినిమాలు. నీడే కంటెంట్ ఈజ్ కింగ్. సో దీంట్లో సీనియర్ మంచి కంటెంట్, డైలాగులు, లిరిక్స్ ఇచ్చారు కాబట్టి. అట్లాగే నర్సింగ్ చేసిన డైరెక్షన్ కానీ, రాజగోపాల్ గారు టీచర్ నుంచి ఆయన ప్రొఫెసర్ అయ్యారు. ఈ ఇండస్ట్రీలో క్వాలిఫికేషన్ అక్కర్లేదు. ఇండస్ట్రీలో దేనికైనా కానీ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. రావటం వరకే చూస్తే అట్రాక్షన్, దాని తర్వాత వెళ్ళటం అనేది ఇంకా అది వదిలిపెడితే మీరు వెళ్ళాలి. దట్స్ హౌ దిస్ ఇండస్ట్రీ ఇస్. సో ఇది కప్పారండి, నాకు ఎక్కడ ఉన్నానండి. ఇప్పుడు మాట్లాడిచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ యాంకర్ గారి చేతి కూడా నా పేరు చెప్పేసి ఇంకా బాగా సరదా పడేవాడి అండి. బట్ దట్స్ ఓకే అండి, పిలిచేసారు కదా. అసలు నేను రాయాలని చూసాను కానీ తెలుగులో రాయలేక ఇంగ్లీష్లోనే పెట్టేస్తాను సింపుల్గా. ఎందుకంటే ఎక్కడ పొరపాటున ఏమీ వెళ్ళకూడదు అని చెప్పి. నర్సింగ్ గారు అంటే కొద్దిగా ఆల్మోస్ట్ నా ఏజ్ కండి, అంతే, నాది అంతే. సో చాలా తక్కువ సమయంలో మేము చాలా క్లోజ్ అయ్యామండి. ఇప్పుడు నర్సింగ్ గారు కూడా ఇంకోటి రిలీజ్ చేశారు. ఈయన ఎప్పటికైనా నేను వాడుకోవాలనుకున్నారు నన్ను. ఆయన మిగతా సినిమాలో కూడా నన్ను వాడుకుంటానని చెప్పి ప్రామిస్ చేశారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. సినిమా కార్యక్రమానికి, ఈ యొక్క కార్యక్రమంలో అతిరథ మహారథులు చాలామంది వచ్చారు. ఇంతకుముందు వచ్చి వెళ్ళిపోయారు. ప్రజా గాయకులు వెంకన్న గారు మరియు తనికెళ్ళి భరణి గారు ఇంకా వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారు. సమాజంలో అనేకమైనటువంటి ఈ సినిమా గురించి మాకు అంత అనుభవం లేదు, కానీ సమాజంలో జరుగుతుండేటటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు అనేటటువంటిది ఈ మీడియా ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మీడియా ద్వారానే మనం నేర్చుకోగలుగుతున్నాం. అలాంటి పూర్వం ఉండేటటువంటి ఈ సమాజాన్ని బాగుపరిచినటువంటిది ఏదంటే ఈ సినిమా. తెలియనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ తెలియనటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటిది ఇండస్ట్రీలో ఏదైనా ఉందంటే అది సినిమా. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చిందంటే, రామాయణం అంటే తెలియనటువంటి విషయం సమయంలో రామాయణాన్ని తీసిన తర్వాత ప్రతి పల్లెటూరు రాముడు అంటే ఇలాంటి వాడు అని తెలియపరిచారు. మహాభారతము చూసి శ్రీకృష్ణుని తెలుసుకున్నారు.
అంటే సినిమాలో ఒక గొప్ప శక్తి ఉంది. ఎంత ఫస్ట్లో మా యాంకర్ ఒక మాట్లాడారు, ఈ సమాజంలో జరుగుతునేటటువంటి ఈ విషయాల ద్వారా చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది, ప్రభావం చూపెడుతుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి సినిమా తీయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది, ఆదరించడం కూడా కష్టమే. కానీ ఈ రోజుల సమాజము పాడు కావడానికి ఈ యొక్క మీడియానే కారణమవుతుంది, ఒక సినిమానే కారణమవుతుంది. గొప్పగా ఎదగడానికి కూడా ఇదే కారణమవుతుంది ఈరోజు. అందుకనే ఇది ఆ దృష్టిలో పెట్టుకొని ఈ ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది ప్రజల్లోనికి తీసుకెళ్ళట్లేదు. ఎవరొకరు ధైర్యం చేయాలి. ఆ ధైర్యం చేసి నాకు లాభమా నష్టమా అని వదిలేస్తే దీని ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనం సక్సెస్ అయినట్టే. ఇంకొక విషయము, వారు ఒక మాట చెప్పారు దొరవేటి గారు. ఏం చెప్పారంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా కష్టపడుతున్నాం. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడారు, ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు. నిజానికి కూడా ఈ ఫీల్డే కాదు, ఏ సందర్భంలో ఏ ఫీల్డ్ తీసుకున్నా కష్టం ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఎక్కడైతే కృషి ఉంటుందో అక్కడ మనకు పరాజయం అనేది ఉండదు. ఏది తీసుకున్నా, ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, సమయం కూడా లేదు. కుందేలు ఉంది, తాబేలు ఉంది, 2 ఉన్నాయి. 2 పోటీ పడ్డాయంట. నేను పరిగెడతాను, నేను ముందు పరిగెడతానా, నువ్వు ముందు పరిగెడతావా చూద్దామని చెప్పేసి. అయితే కుందేలు అన్నంత మాత్రం చేత పరిగెత్తడం ప్రారంభించింది. ఈ తాబేలు ఉంటుందే, అది నడవడానికే కష్టం. ఒకదాని మీద అడుగేసి నడుస్తుంది. కుందేలు పరిగెత్తింది, వెనుకకు తిరిగి చూసింది, అది తాబేలు కనిపించట్లేదు, అది ఎక్కడో ఉంది కదా అని మళ్ళీ కొద్దిసేపు కూర్చుంది. అది వచ్చేది చూసింది, మళ్ళీ పరిగెత్తింది. ఇలా చేస్తుంది. చేస్తూ దీనికి రంగబాబు సినిమా తర్వాత అంత పెద్ద ఎత్తున లోపల ఈ సినిమా విజయము సాధిస్తుంది, సాధించాలి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో, భారతీయులమై పుట్టినము, వీరికి సమకాలీనంగా పుట్టినము. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి. విషయాన్ని మాట్లాడతాను, దయచేసి ఓపిక వినండి. సో నా మిత్రుడు నారాయణచారి గారు, నర్సింగ్ గారు నన్ను ఆహ్వానాన్ని పిలిచారు. ఈ సినిమా వెనుక ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు. ఎందుకంటే కష్టే పని. ఈ కష్టాన్ని ఇష్టంగా చేసినప్పుడే సక్సెస్ వస్తుంది. మరి నర్సింగ్ గారు, బ్రదర్ నర్సింగ్ గారు నాకు ఈ రోజే పరిచయం, కానీ ఈ సినిమా సక్సెస్ వెనకాల అవుతుంది 100%గా. ఎందుకు అవుతుందంటే ఈరోజు ఖాళీ ఆయన ఎలా చెప్పాడో మెసేజ్ తోటి చెప్పాడు కదా, కానీ హాల్ 100 days ఫంక్షన్ లాగా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. 100 days ఫంక్షన్ లాగా ఉంది. అలాగే టెక్నీషియన్స్ ఎంత హార్డ్ వర్క్ చేశారో మనం స్క్రీన్ ప్లే పైన చూసాము. అది చాలా బాగా సక్సెస్ అవుతుంది. సార్ పేరు ఏం పేరు సార్? దామోదర్ ప్రసాద్ గారు. నిజంగా ఇంతమంది ఆత్మీయులు వచ్చినట్టుగా, అలాగే టికెట్ కొని సక్సెస్ కావాలని ఫస్ట్గా మీ అందరి ఆశీర్వాదంతో ఫస్ట్ టికెట్ నేను పర్చేజ్ చేస్తున్నాను స్టేజ్ పైన. సో నర్సింగ్ గారికి నా ఫస్ట్ సెకండ్ అండి, దయచేసి ఏమనుకోదు. ఒకసారి చప్పట్లతో అన్నగారిని అభినందించాల్సింది కోరుతాను. ప్రొడ్యూసర్ గారు మరియు డైరెక్టర్ గారు, నా ఫస్ట్ టికెట్ అండి. సో కంగ్రాచులేషన్ సార్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అలాగే యాంకర్ అందమైన గురువుగారి ఆశీర్వాదం ఎంతగానో ఉంది మా మీద, దయ. అలాగే ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ముఖ్య కారకులు మా గురువుగారు దొరవేటి గారు. ఆయన లేకుంటే సినిమానే లేదు. గోపి సార్తో సహవాసం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ అందరు కవులు ఉన్నారు, మ్యాక్సిమం
నేను చిన్నప్పుడు సార్ గారి దగ్గర నేర్చుకున్న పద్యం ఒకటి, రంజన చెడి పాండవుల్ హరిభంజనులై వెరటు గోల్వ బాల్పడి తిరకట సంజయ ఏమని చెప్పుతూ గోంజర యూదంబు దోమ కొత్తుక జొచ్చెన్. కవులకు అర్థమై ఉంటుంది కానీ నా మిత్రులకు సోదరులకు ఎవరికి అర్థం కాకుంటుంది. అంటే గురుగారితో సాహసం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన ఒక గోంజరం అంటే ఏనుగు, గోంజర యూదంబు అంటే 100 ఏనుగులతో సమానమైన ఆయన వచ్చి దోమ కుత్తుకజొచ్చాను అంటే దోమ లాంటి నన్ను నా గొంతులో ఇరికి ఆయన శివశంభు అవుట్పుట్ బయటికి తీసుకున్నాడు. అంటే ఆయన వర్ణించలేము. అందుకే లాస్ట్ నాకున్న ఒక హాఫ్ డేలో ఆ చిన్న ఏవి చేసిన హరీష్ ఆయనకు నేను లైఫ్ టైం నేను రుణపడి ఉన్నా. కానే వాళ్ళకే నా దానే దానే पे लिखा हुआ रहता खाने वाले का नाम मेरा दाने पे रहता हमारा गुरुजी का नाम. వాటర్ ఆమె చాలా సహకరించింది. గురువుగా ఆమె ఇంటెన్షన్ ఒక్కటే, ఆయన హెల్త్ బాగుండదు, టైంకి భోజనం చేయలేడు. ఆయనకి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ చాలా స్ట్రిక్ట్లీ టైమింగ్స్ ఉంటాయి ఆయనకు. ఏ టైం అన్నాడో టైం ప్రకారంగా జరగాలి ప్రతి ఒక్క విషయం. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా టైం మీద ప్రతి ఒక్కరికి లేట్ అనేది కామన్ అయిపోయింది. గురుగారికి ఆ విషయం అసలు సెట్ కాదు. అయినా కానీ ఈ సినిమా కోసం ఆయన ఎన్నో సందర్భాలు ఆయన అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు ఆయన సమయాన్ని. ఆ విషయం నాకు చాలా బాధేసింది. గురుగారు ఈ విషయం సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. అంటే మీకు సమయం నేను ఆ ఎఫర్ట్ మొత్తం ఇచ్చిన, కానీ చాలా ఇది ఇంత టెక్నీషియన్తో కూడుకున్న ఇది కాబట్టి నేను అందరినీ మీరు అనుకున్న టైంకి తీసుకురాలేకపోయినా. ఆ విషయంలో మీరు సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నా. కానీ ఓవరాల్ అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చింది. దీనికి మేజర్ కారణం మా గురుగారే. ఆయన లేకుంటే సినిమా అయితే లేదు. ఇది మాత్రం 100% చెప్పగలుగుతా. సభకు వచ్చిన తనికెల భరణి గారు కానీ, మన చికోటి ప్రవీణ్ గారు కానీ, గోరెట్ వెంకన్న గారు కానీ, వీళ్ళందరూ ఈరోజు ఇంత పెద్ద వాళ్ళు రావడానికి రీజన్ మా గురువు గారే. ఎందుకంటే ఆయన నాకు ఈ అవకాశం కల్పించకుంటే వాళ్ళు ఎవరు రాకుండే, ఇంత పేరు కూడా రాకుండే. ఈ విధంగా గురువారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకోటి ఆ ఈగో ఫీలింగ్స్ అయితే అసలే ఉండేవి. మళ్ళీ తర్వాత మా వేణు గారు ఇప్పుడు సమయ ప్రభావం వల్ల వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన డెడికేషన్ ఎట్లుంటుందంటే ఇక్కడ ఆయన క్యారెక్టర్ మా సినిమాలో ఒక న్యూడ్ క్యారెక్టర్ చేయాల్సి ఉంటుంది. అన్న ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఇలా మొత్తం న్యూడ్గా వితౌట్ కాస్ట్యూమ్తో వర్క్ చేయాలంటే ఇట్లా మళ్ళీ వేరే షాట్ చెప్పే వరకల్లా మొత్తం వితౌట్ న్యూడ్గా బయట నిలబడి ఉన్నాడు. అంటే ఆయన డెడికేషన్ ఎట్లుంటుంది అంటే సినిమా నువ్వు కథ చెప్పు, కథ డిమాండ్ చేస్తే నేను దేనికైనా చేయడానికి రెడీ. ఆ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా వచ్చింది. అలా టార్జన్ గారు కానీ, ఇంకా మన శ్రీకుమార్ గారు కానీ, భాషా కానీ, వీళ్ళందరూ కూడా సినిమా వారి మార్క్ని సినిమా ద్వారా చూపించుకున్నారు. భాషా గారు, హసన్, రాజు సార్ ఇక్కడనే మా హసన్ ఎట్లా అంటే నా బాల్యమిత్రుడు, నేనున్నా అని ఏ పని చెప్పినా, ఏ టైం చెప్పినా, ఏ రాత్రి పగలు ఏం చెప్పకుండా ఎనీ టైం నా వెంటనే ఉంటాడు. మా రాజు మా సినిమాకు మేకప్గా వర్క్ చేస్తుండు. చాలా బిజీ పర్సన్. మాకు కొంచెం టైమ్స్ ఇస్తే మేము కూడా కొంచెం ఆయన టైం తీసుకొని షూటింగ్ పెట్టుకుంటాం. మా సాయి హరీష్ భాయ్ కూడా రావాలి. హరీష్ నా బాల్యమిత్రుడు. ఎప్పుడు ఏమంటారంటే నేను లేబర్ అన్నా, అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేస్తాను. కానీ నేను ఎప్పుడు అవసరం వచ్చి ఫోన్ చేసినా ఎనీ టైం వచ్చి నిలబడి తన వంతు పని తను చేసి మళ్ళీ కార్నర్ వెళ్ళి కూర్చుంటాడు. ఇలాంటి సందర్భంలో మా హరీష్ గారికి మా గురుగారి చేతుల మీద చిన్న సన్మానం. నందీశ్వరుని స్తోత్రం ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవ్యార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి. నాకే వారం రోజులు పట్టింది ఈ స్తోత్రము నేను కంఠస్థం చేసుకోవడానికి. వారం రోజులు పట్టింది. ఈ అమ్మాయి ఒక సింగిల్ టేక్ 1 టైమే చెప్పిన. తనికెల భరణి గారు కూడా షాక్ అయిపోయారు. అరే అమ్మాయి అంటే నేను ప్రిపేర్ అవుతుందా ఇంతమంది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. అమ్మాయికి చెప్దాం ప్రిపేర్ 1 డే బిఫోర్ ఇద్దాం స్తోత్రం చెప్తుందో చెప్పదో అని. ఆడ గురుగారు చిన్న ప్రాంటింగ్ ఇచ్చిన అమ్మాయికి చెప్తే ప్రాంటింగ్ వద్దు గురుగారు నేను చెప్పేస్తా అన్నది.
భరణి గారు, తనికెళ్ళ భరణి గారు అంటే లెజెండ్ యాక్టర్స్, ఎంతమందితో వర్క్ చేసి ఉంటాడు ఆయన. సుమన్ గారు కూడా చాలా అప్రిషియేషన్ చేసారు వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన డైలాగ్లకి. అమ్మాయి తగిన ఆర్టిస్టులు అందరూ 6 టేకులు 7 టేకులు తీసుకుంటే ఈ అమ్మాయి సింగిల్ టేక్లో వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి అమ్మాయి ముందు ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళ మదర్ చాలా దూరం నుంచి అనంత సాహిత్య సాంస్కృతిక వేదికకు వారు అధ్యక్షులు, వారి అధ్యక్షతను మేమంతా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. చాలా దూరం నుంచి ఆశీర్వదించేందుకోసం వచ్చారు. చాలా ఓపికగా ఇన్ని గంటల సేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు.